నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సిద్దిపేటలో ఏర్పాటైన డయాగ్నోస్టిక్ హబ్ ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. రాజేంద్రనగర్ కాటేదాన్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం. అక్రమ నిర్మాణాల కూల్చివేత. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపిన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు ఆశాజనకంగా లేదు. మందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం. అనంతపురం జిల్లాలో రెచ్చిపోతున్న మట్కా రాయుళ్లు. దాడి చేసి పట్టుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం డయాగ్నోస్టిక్ హబ్లను ఏర్పాటు చేసింది. 2.5 కోట్లతో అత్యాధునిక పరికరాలతో సిద్దిపేటలో డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దీనిని ప్రారంభించారు. 62 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయనుండగా దీని ద్వారా పేదలకు మంచి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్లో 57 రకాల పరీక్షలు పేద ప్రజలకు ఉచితంగా నిర్వహించబడతాయి. ఈ యొక్క ఎక్విప్మెంటు హై క్వాలిటీ ఎక్విప్మెంట్. ఉదాహరణ చూసినట్టయితే సిద్దిపేట పట్టణంలో ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఇంత క్వాలిటీ, ఇంత హై టెక్నాలజీ ఎక్విప్మెంటు అందుబాటులో లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది ఎంతో పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉండేటువంటి ఎక్విప్మెంట్ను పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందించాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు ఈ పరీక్షల మీద వేలాది రూపాయల డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళు ఏ ఆసుపత్రికి చెకింగ్కి వెళ్ళినా పరీక్షల పేరు మీద వేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. సో ఆ బాధ నుంచి ప్రజల్ని తప్పించాలి, ప్రజలకు ప్రభుత్వమే ఉచితంగా అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎన్ని పరీక్షలైనా సరే ఉచితంగా చేయాలి. ఏ రకమైన వ్యాధి నిర్ధారణ అయినా ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో జరగాలనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలకు విశ్వాసం పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వచ్చేటువంటి రోగుల సంఖ్య రెట్టింపైంది. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చే రోగుల సంఖ్య తగ్గితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ పథకం కానీ, తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ, డయాలసిస్ సెంటర్లు కానీ, ఇట్లా ఐసీయూ యూనిట్లు కానీ, ఇవన్నీ కొత్తగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించినాయి. ఇంతకుముందు హైదరాబాద్ బయట అసలు ఐసీయూ సెంటర్ ఉండేది కాదు. హైదరాబాద్ బయట డయాలసిస్ సెంటర్ ఉండేది కాదు. అసలు డయాగ్నోస్టిక్ సర్వీస్ అనేది హైదరాబాద్లోని ఉస్మానియా గాంధీలో కూడా ఈ ఎక్విప్మెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించింది. ఇంతకుముందు హైదరాబాద్ బయట అసలు ఐసీయూ సెంటర్ ఉండేది కాదు. హైదరాబాద్ బయట డయాలసిస్ సెంటర్ ఉండేది కాదు. అసలు డయాగ్నోస్టిక్ సర్వీస్ అనేది హైదరాబాద్లోని ఉస్మానియా గాంధీలో కూడా ఈ ఎక్విప్మెంట్తో డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఉండేటివి కావు. కానీ ఈరోజు వైద్యం మీద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ అన్ని సర్వీసెస్ను కూడా తీసుకురావడం జరిగింది. ఉదాహరణ మన సిద్దిపేట ఆసుపత్రిలో ఈరోజు 40 పడకల ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. డయాలసిస్ యూనిట్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంతకుముందు డయాలసిస్ పేషెంట్లు వరంగల్కో, కరీంనగర్కో, హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ ఇక్కడే పేదలకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తూ ఉన్నాం, ఐసీయూ సేవలు అందిస్తున్నాం. ఇవాళ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఇది ఎంత ఉపయోగపడుతుందంటే, ఇంతకుముందు అసలు ఈ మిషన్ ఎక్విప్మెంట్ లేక హైదరాబాద్లోని విజయ డయాగ్నోస్టిక్ పోయేవాళ్ళు. పరీక్షల కోసం హైదరాబాద్ విజయ డయాగ్నోస్టిక్ పోయే పరిస్థితి ఉండేది. లేకపోతే కరీంనగర్కో, వరంగల్కో పోయి పరీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు మనం ప్రారంభం చేసుకున్న తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ సిద్దిపేట ప్రాంత ప్రజలకు ఒక వరం. ఇది ఒక సిద్దిపేట పట్టణమే కాదు, జిల్లాలో ఉండేటువంటి 34 పిహెచ్సి, యుహెచ్సి, సిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్.
ఇక రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్దేవిపల్లి డివిజన్ కాటేదన్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద సర్వే నెంబర్ 150/1లో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. గతంలో రెవెన్యూ అధికారులు ఇక్కడ నిర్మాణాలు కూల్చివేసినప్పటికీ అక్రమ నిర్మాణాల దందా కొనసాగుతుండటంతో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను నిలమట్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజు, విఆర్ఏలు యాదగిరి, కావలి నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఇక పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 35 రూపాయలకు లీటర్ డీజిల్ వస్తుందని చెప్పిన రామ్దేవ్ బాబా ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. అనంతరం మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేయడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, నియోజకవర్గ ఇన్ఛార్జి గుండ్రా సుజాత, యాసం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. पुलिस वाला अच्छा है। आज कांग्रेस पार्टी की तरफ से बस स्टैंड से फायर स्टेशन तेलंगाना तल्ली चौक तक एक एहतजाज किया गया है। इस एहतजाज में एक ऑटो को रस्सी बांधकर खींचा गया है। ऐसा दौर आ गया है कि हम डीजल और पेट्रोल इस वक्त जो रेट है वो नहीं डाल सकते और लोगों की हालत ये हो गई। साइकिल और बैल मंडी का ज़माना जो 100 साल पहले का ज़माना था, बीजेपी हुकूमत ऐसा ज़माना ला दी। सिर्फ अडानी, अंबानी और बाबा रामदेव जैसे कॉरपोरेट बिजनेसमैन है, उन्हीं को टैक्सेस कम कर उन्हीं को सहूलत देकर, उनको ही बैंक लोन कम इंटरेस्ट पर देकर, और लॉस हो गया बोले तो बैंक के लोन्स माफ कर उन्हीं के लिए ये गवर्नमेंट बीजेपी काम कर रही है। और सबसे अफसोस की बात है, పెద్దపల్లి జిల్లా మందని నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి, మందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు ఆశాజనకంగా లేదని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు గడిచినా ఈ ప్రాంతంలో చేపట్టిన ప్రాజెక్టులకు ఏ ఒక్కదాని కూడా జాతీయ హోదా కల్పించలేదని అన్నారు. విభజన చట్టంలోని అంశాలలో భాగంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం లేదని, దీనివల్ల ఎంతో మంది యువతీ యువకులు ఉపాధి కోల్పోయారని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు? మీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకురాలని అసమర్థతతో మీరు ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిన వారు అవుతున్నారు. జాతీయ స్థాయిలో నిధులు ఇప్పియాలి, నేషనల్ ప్రాజెక్టుగా
ఈ ప్రాంత ప్రాజెక్టులకి నేషనల్ ప్రాజెక్టుగా తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి అనేక రోజుల నుంచి అభ్యర్థన ఉంది. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడల్లా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. జాతీయ హోదా కల్పించలేదు మీరు ఏ ప్రాజెక్టుకు కానీ. రెండవది, విభజన చట్టంలో ఉన్న ప్రత్యేకించి ఉత్తర తెలంగాణకు సంబంధించిన అంశానికి వచ్చే వరకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం తద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని విభజన చట్టంలో ఉన్న ఒక ప్రధానమైన అంశాన్ని 7 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీజేపీ వారు దాని గురించి ప్రస్తావన చేయటం లేదు. మోడీ గారు 2014లో ప్రతి సంవత్సరం కనీసం 1 కోటి మంది నిరుద్యోగ యువకులకి నేరుగా ఉపాధి అవకాశం కల్పిస్తామన్నారు. 7 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 1,00,000 మందికి కూడా ఉద్యోగాలు పెట్టలేదుగా ఉపాధి అవకాశం. ఇక అనంతపురం జిల్లాలో మట్కా రాయిలు రెచ్చిపోయారు. కళ్యాణదుర్గం పట్టణ శివార్లో మట్కా ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పట్టణ సీఐ రామారావు సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 మంది మట్కా రాయిల వద్ద నుండి 2,70,000 రూపాయలు మట్కా చీటీలు స్వాధీనం చేసుకుని 10 మందిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ దాడుల్లో ఎస్ఐలు దామోదర్, ఆశా బేగం సిబ్బంది పాల్గొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పట్టణ సీఐ హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మట్కాపై సమాచారం మేరకు కళ్యాణదుర్గం పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీ అక్కమ్మ గారి గుడి దగ్గర మట్కా ఆడుతున్నారనేటువంటి సమాచారం రాగా నేను మా ఎస్ఐలు అయినటువంటి దామోదర్ మరియు ఆయేషా బేగంతో పాటు సిబ్బంది అందరూ కలిసి మధ్యాహ్నం 1 గంట సమయంలో అక్కడ 10 మంది వ్యక్తులు గుంపుగా కూర్చొని మట్కా చిట్టీలు రాస్తూ మట్కా ఆడుతూ ఉంటున్నారు. మేము మా సిబ్బంది సాయంతో వాళ్ళు పట్టుకొని వారిని సెర్చ్ చేయగా వారి దగ్గర నుంచి 2,70,000 రూపాయలు అమౌంట్, తర్వాత మట్కాకు సంబంధించిన చిట్టీలు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా మేము మీడియా ద్వారా ప్రజల్ని కోరుకునేది ఏమంటే ఏదైనా మట్కా కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, లేదంటే కర్ణాటక లిక్కర్ అమ్మడం కానీ, నాటుసారాయి అమ్మడం కానీ, ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే మాకు మా యొక్క ఫోన్ నెంబర్కి కానీ లేదంటే 100 డైల్ నెంబర్కి కానీ చెప్పినట్లయితే దానిపైన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి దానిపైన యాక్షన్ తీసుకుంటామని మేము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ కార్యాలయంలో తెలంగాణ విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు మహమ్మద్ నవాజ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సబ్బని హరీష్ మాట్లాడుతూ బీజేపీ శ్రేణులు గుండాలు తిరుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న శాసనసభ్యునిపై దాడి చేయడం ఏమైన చర్యని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతున్నారని, ఇది సమంజసం కాదని, ఢిల్లీకి వెళ్లి రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్లను విమర్శించే స్థాయి బండి సంజయ్కి లేదని ఎద్దేవా చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మత ప్రాతిపదికన విభజన తీసుకొస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తామని చెప్పేసి మీరు ఏ దూరంలో అయితే పోతా ఉన్నారో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి మా మంత్రి గారు చెప్పినట్టు సహనానికి కూడా ఒక స్థాయి ఉంటుంది. మేము చేయబోయే ప్రతి చర్యకు మీరే బాధ్యులవుతారు. ఎందుకంటే ఒక శాసనసభ్యుని ఇంటి మీదనే విచక్షణారహితంగా దాడి చేయడానికి వీళ్ళు పూనుకున్నారంటే ఒక సామాన్య ప్రజల పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. మిడిమిడి జ్ఞానంతో ఎలా అంటే దేశం కోసం, ధర్మం కోసం అంటూ మత ప్రాతిపదికన శాంతి భద్రతలకు విఘాతం కల్పించడానికి వీళ్ళు లోపల కుట్రలు పన్నుతున్నారని చెప్పి ఈ సంఘటనతో తెలిసింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అన్నదమ్ముల్లా ఉంటున్నటువంటి హిందూ ముస్లింలపై మతాల ప్రాతిపదికన చీల్చుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇటువంటి చర్యలు పాల్పడుతున్న బీజేపీ నాయకులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మా సహనాన్ని చేతగానితనం అనుకుంటే మీ అంత మూర్ఖత్వం ఎవరికి ఉండదు. మేము కనుక మా సహనాన్ని కోల్పోతే బీజేపీ నాయకులు రోడ్ల మీద ఎదిగే పరిస్థితి ఉన్నది. ఏదో అధికారంలో ఉన్నాం, సంయమనంతో ఉన్నాం,
ఓపిక ఉండాలని చెప్పి మీరు ఏం చేసినా భరిస్తూ ఉన్నామని చెప్పి మీరు అనుకుంటే, మేము కనుక సహనాన్ని కోల్పోతే మీరు తెలంగాణ వ్యాప్తంగా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి విచక్షణ రహితంగా ప్రజాస్వామ్యబద్ధంగా మండల కేంద్రంలో విద్యార్థి విభాగం తరఫున ఈరోజు ముఖ్య సమావేశం ఏర్పడడం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యార్థి విభాగం నరసి గారు రావడం జరిగింది. మరియు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రామునిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి రాముని చిత్రపటంతో స్థానిక కొత్త బస్టాండ్ నుండి వివేకానంద విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాముడిపై రాజకీయం చేయవద్దని, నిధి సమర్పణలో ఇష్టమైతేనే విరాళాలు ఇవ్వవచ్చని అన్నారు. వ్యక్తిగతంగా బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కస్తూరి, కార్తికరెడ్డి, బీజేఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కోలా కృష్ణ, క్రాంతి, బీజేఎం మండల అధ్యక్షులు బోయిన అజయ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి కోసము హిందూ బాంధవులతో పాటు 10 డిహెచ్పి ఆధ్వర్యంలో నిధి సమర్పణలో భాగంగా తిరుగుతుంటే అది ఒక పార్టీకి అండగట్టి ఒక బీజేపీ పార్టీపై విమర్శలు చేయడం చాలా సిగ్గుచేటుగా భావిస్తుంది. ఎందుకంటే మీరు ఇలా మేము హిందువులమని చెప్పుకుంటూ హిందువుల దేవులం, మేము కూడా హిందువులమే, మేము కూడా మాకు దేవుడు లేదా, మాకు రాముడు కూడా లేదా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అయ్యా మీకు చేతనైతేనే ఇవ్వండి, లేదు కానీ దేవుని రాజకీయాలకు మాత్రం వాడకండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రతి హిందూ ధార్మిక సంస్థల తరఫున ప్రతి దాంట్లో కూడా మేము పాల్గొంటున్నాం. కాబట్టి ఇది కూడా కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న ఉద్యమం. కాబట్టి ఆ యొక్క టీఆర్ఎస్ బాధ్యత గల ఒక ఎమ్మెల్యేలు ఒక పార్టీకి మరి కట్టుబడి ఉన్నారా, లేకపోతే ఎవరిష్టం వారే ప్రవర్తించుడా? ఇలా కేసీఆర్ కేటీఆర్ అనేది మీ పార్టీని హైకమాండ్ నీ తీర్పు ఏమిచ్చినావు, నీ తీర్పు మరి నేను తిట్టగానే మీరు తిట్టుకొని మీరు తింటే ఈ యొక్క వీరిని తెలంగాణను అల్లకల్లోలం చేస్తామని మీ ఆలోచన లేక మీకు రాముడు అంటే మీకు ప్రేమ లేదా? మరి అది కూడా మీరు ఏదో క్లియర్గా చెప్పాలి. రాముడు అంటే మాకు ప్రేమ లేదు, మాకు ఒకటే వర్గంతో మాకు ప్రేమ పొందుతున్నాం అనేది మాట్లాడాలి. కానీ ఇవాళ కేటీఆర్ మాట్లాడతాడు, మేము భర్త పట్టుకుంటే మేము బయలుదేరితే ఒక్కోరున్నది. అసలు నువ్వు ఒక కాబోయే ముఖ్యమంత్రివి, నువ్వు ఒక బాధ్యతతో మాట్లాడుతున్నావా? భవ్యమైన రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు కలిసి ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని రామాలయం యొక్క ట్రస్ట్ను ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా ఈరోజు ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సైదాబాద్లో బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అరెస్టులు, కేసులకు బీజేపీ నేతలు, కార్యకర్తలు భయపడరని నూతనంగా ఎన్నికైన సైదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీంద్రరెడ్డి హెచ్చరించారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. శంషాబాద్ మండల పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు చింతల నందకిషోర్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. టీఆర్ఎస్ నాయకులు హిందూ ధర్మాన్ని కలుషితం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నుండి ఏదైతే రామ భక్తులపై జరుగుతున్న దాడులు కానీ మరియు రామునిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలపై అందరిపై
వారందరూ దాడి చేస్తున్న అందరిపై కఠినమైన చర్య తీసుకోవాలి. అనవసరంగా రామభక్తులపై పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలి. యావత్ ప్రపంచమంతా రాముని గురించి ఎదురు చూస్తుంది. అట్లాంటి స్థానంలో ఇవాళ రాముని గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న, రాజ్యాంగంలో తెలివి లేకుండా తెలివిహీనంగా మాట్లాడుతున్న వారిని ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడినందుకు తెలంగాణలో మనం చాలా చింతించాల్సిందే. ఇట్లాంటి వ్యక్తులను, హిందూ మనోభావాలు తీస్తున్న వ్యక్తులను వెంటనే వారిని పదవుల నుంచి తొలగించి వారికి అరెస్ట్ చేసి హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి బండి సంజయ్ గారు రాష్ట్ర వరంగల్లోని 58వ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ పసుల దేవయ్య, 1వ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ వడ్డమాన్ కోట తిరుపతి ఆధ్వర్యంలో ఆరపల్లి ప్రధాన రహదారిపై బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శ్రీరామ మందిర నిర్మాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. పసుల దేవయ్య మాట్లాడుతూ వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలతో పాటు కొందరు కార్యకర్తలను అధికార టీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేయించారని తెలిపారు. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వారికి ప్రజల సమక్షంలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఏడల రాస్తారోకులు, ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గువ్వా రాజేష్, కంది కృష్ణ, దిలీప్, స్టూడియో శ్రీనివాస్, శ్రీరామ భక్తులు పాల్గొన్నారు. దేశంలో అన్ని దిక్కులో జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మొన్న చల్లా ధర్మారెడ్డి గారు అనుచిత వాక్యాలు మాట్లాడడం వల్ల, మరియు ఇంకోటి ఆయన మా కార్యకర్తలపై దాడి చేయడానికి గాను నిరసనగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే, అరెస్ట్ అయిన రామభక్తులు వెంటనే విడుదల చేయాలి, మరియు ఆ చల్లా ధర్మారెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే చల్లా ధర్మారెడ్డి నీకు మరి తక్షణమే నీపై చర్య తీసుకోక తప్పదు. మరి ఇంకోటి ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద కూడా నువ్వు మా దొరల పెత్తనం ఎప్పటికీ నడుతుంది. మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు మా చదువులు రావు. మేము చెప్పినట్టు గంగిరెద్దులాగా తల ఊపడం కాదని మాటలు చెప్పిన చల్లధర్మారెడ్డి గారు. మరి ముఖ్యంగా ధర్మారెడ్డి ఎవరి ఓట్లతో గెలిచినావు? నువ్వు ఎస్సీ ఒక ఓసీ వాళ్ళ ఓట్లతో గెలిచినావా? ఎస్సీ ఎస్టీ బీసీ నీకు ఒక్కర్లేదా? కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. చల్లధర్మారెడ్డి ఎమ్మెల్యే గారు రామ మందిరం నిధి సేకరణలో జరుగుతున్న సేవా కార్యక్రమాన్ని, దానికి తిరుగుతున్న భక్తులను అవమానించినట్టు మాట్లాడడం, రాముడు అయోధ్యలో కాదు తెలంగాణలో భద్రాచలంలో ఉన్నాడని చెప్తున్నాడు. మరి ఈరోజు కాళేశ్వరం నీళ్ళు ఇంటింటికి వస్తాయి. మరి కాళేశ్వరంలో ఉంటే అయిపోతాయి కదా నీళ్ళు. రామచంద్ర ప్రభువును అందరి దేవుడు కాబట్టి మేము ఆరాధ్యంగా స్వచ్ఛందంగా తిరుగుతున్నాం తప్ప నిధి సేకరణలో ఎలాంటి అవకతవకలు లేకుండా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో 9, 10వ తరగతి విద్యార్థులు పాఠశాలలకు వచ్చారు. కోవిడ్-19 కారణంగా స్కూల్ మూతపడడంతో ఏదో లోపంగా భావించామని విద్యార్థులు అన్నారు. ఇప్పుడు స్కూల్ తెరుచుకోవడంతో చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. హైస్కూల్ కరెస్పాండెంట్ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ 35 మంది విద్యార్థులు రావడం జరిగిందని తెలిపారు. ఇంటింటికి తిరిగి విద్యార్థులకు స్కూల్ ఓపెన్ అయ్యాయని, స్కూల్కు రావాలని ప్రతి ఒక్క విద్యార్థికి లెటర్లు ఇవ్వడం జరిగిందన్నారు. 150 మంది విద్యార్థులకు 72 మంది విద్యార్థులు వచ్చారని తెలిపారు. కూడా మా స్కూల్లో చాలా నీట్నెస్గా ఉంది. ఇన్ని రోజులు ఆన్లైన్ క్లాస్లో విన్నాము. మేము 10th క్లాస్ కాబట్టి కొద్దిగా ఎక్కువనే విన్నాము, కానీ అర్థం కాలేవు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం వల్ల ఈ 3 monthsలో సార్ వాళ్ళు మెయిన్ పాయింట్స్ అన్ని చాలా బాగా చెప్తున్నారు. సార్ వాళ్ళు ఇప్పుడు మాకు అర్థం కాకపోయినా మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నారు. మేము 10th క్లాస్ కాబట్టి యాన్యువల్ ఎగ్జామ్స్ 3 monthsలో ఉన్నాయి. మేము చాలా బాగా చదివి రాయగలుగుతాము అనుకుంటున్నాము. మా స్కూల్లో కరోనా టైంలో ఇప్పుడు 6 feet దూరంలో ఉంటున్నాము. సార్ వాళ్ళు మాకు చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకోరావాలి, శానిటైజర్ విధంగా తీసుకోవాలి, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన స్కూల్కి మంచి పేరు తేవాలి. మన స్కూల్లో చాలా బాగా ఉంది. ఇప్పుడు శానిటైజరింగ్ కానీ, మాస్కులు కానీ, భౌతిక దూరం కానీ చాలా బాగా పాటిస్తున్నాం మేము. మా స్కూల్కి ఎలాంటి
కరోనా కానీ ఏవి రాకూడదని కోరుకుంటున్నాము. తర్వాత పాఠశాలలో ప్రభుత్వం 159 మందికి ఫోన్లుగా ఆల్మోస్ట్ మన పాఠశాలలో డైలీ శానిటైజేషన్ చేస్తున్నాం. డైలీ క్లాస్ రూమ్ శుభ్రం చేయడం, శానిటైజేషన్ చేయడం, తర్వాత బాత్రూమ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ గురించి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్కూరి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ హాస్పిటల్స్తో కుమ్మక్కై ప్రభుత్వ హాస్పిటల్స్ను గాలికి వదిలేస్తున్నారని, అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్పై తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజా సంఘాలతో కలిసి తీవ్ర ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు అంజిబాబు, ఉపాధ్యక్షుడు బొడ్డు స్మరణ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చిర్రా పవన్ తదితరులు పాల్గొన్నారు. చేసుకొని పనిచేస్తూ ఉన్నాయని చెప్పి DMHO గారికి సామాజిక మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఈరోజు కాటారం మండలంలోని ప్రైవేటు హాస్పిటల్ అన్నీ DMHO గారు తనిఖీ చేయడం జరిగింది. ఆయన తనిఖీ చేసిన తరుణంలోనే ఎన్నో నమ్మలేని నిజాలు, కనీసం పర్మిషన్ లేకుండా ల్యాబ్లు నడవడం, అదేవిధంగా డాక్టర్లు లేకపోయినప్పటికీ విద్యార్థులు లేనటువంటి సిబ్బందితో ట్రీట్మెంట్లు ఇవ్వడం, అదేవిధంగా అనవసరమైనప్పటికీ సెలైన్లు పెట్టి యాంటీబయాటిక్లు ఇచ్చి హై డోసులు ఇచ్చి ప్రజల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రైవేటు హాస్పిటళ్ళు, అనుమతులు లేని హాస్పిటళ్ళు, కనీసం క్లీన్నెస్ లేకుండా, కనీసం మౌలిక వస్తువులు కల్పించకుండా ప్రైవేటు హాస్పిటళ్ళు ధనార్జనే ధ్యేయంగా దోపిడీకి పాల్పడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు DMHO గారు అదే విధంగా చర్యలు ఉండాలి. ఎవరైతే దోపిడీకి పాల్పడుతూ ఉన్నారో హాస్పిటళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణంలోని యాగంటి పుణ్యక్షేత్రంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో శివమాల నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాలరెడ్డి మాట్లాడుతూ 1991 నుంచి శివమాల వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాగంటి రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. అంతా కూడా ఆ దేవుడి ఆజ్ఞేసి అది 91 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఈరోజు వరకు కూడా అందరి భక్తులు అందరూ కూడా కంటిన్యూగా చేసుకోవడం జరుగుతుంది. శివదీక్ష వల్ల ఒక లైఫ్ సిస్టమేటిక్ లైఫ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఫుడ్ ఎట్లంటే అట్లా తినకుండా రెండు పూట్ల పూజ చేయాల్సిన అవసరం ఉంది, 2 పూట్ల స్నానం చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎక్కడంటే అక్కడ అన్నం తినడానికి కానీ ఇంకొకటి ఏదంటే అది తినడానికి అవకాశం లేకపో మొత్తంగా నా ఉద్దేశం. మనం ఈ సమాజంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఆంగోత్ తుకారం కలిశారు. ఆంగోత్ తుకారం సాధించిన విజయాలను రాష్ట్రపతి మెచ్చుకున్నారు. పంచభూత ఆయుర్వేద 5 ఎలిమెంట్స్ అనే నేచర్ను సపోర్ట్ చేస్తూ మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపైన ఇచ్చిన సందేశాన్ని రాష్ట్రపతి మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా తుకారం మాట్లాడుతూ తనలా లక్ష్యం సాధించాలని తపనబడే వారి కోసం ఓ అకాడమీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నానని తెలిపారు. తాను పెట్టబోయే అకాడమీకి ప్రభుత్వం అన్ని రకాల సహకరిస్తుందని రాష్ట్రపతి హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును తుకారం కలిశారు. ఇక బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేటలో ఏర్పాటైన డయాగ్నోస్టిక్ హబ్ ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. రాజేంద్రనగర్ కాటేదాన్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం. అక్రమ నిర్మాణాల కూల్చివేత.
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపిన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు ఆశాజనకంగా లేదు, మందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం. అనంతపురం జిల్లాలో రెచ్చిపోతున్న మట్కా రాయుళ్లు, దాడి చేసి పట్టుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.